ఓకే సార్. రికార్డింగ్ మళ్ళీ ప్రేయర్ చేద్దాం. వసుదేవ సుతం వసుదేవసుతం దేవం దేవం కంసచాణూరమర్దనం కంసచాణూరమర్దనం దేవకీ దేవకీ పరమానందం పరమానందం కృష్ణం కృష్ణం వందే వందే జగద్గురు. జగద్గురుం శ్రీకృష్ణం శ్రీకృష్ణం వందే వందే జగద్గురుం. జగద్గురుం. సర్వం శ్రీకృష్ణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. సో నిన్న మనం 38వ శ్లోకం చూసాం. దాంట్లో పవిత్రమైంది ఏంటి, ఈ జ్ఞానం అనే దాన్ని మనం ఏ విధంగా పొందగలము అని చెప్పేది వివరణలో స్వామి మనకు చెప్పారు. దాంట్లో ఈ జ్ఞానం అనేది అన్నిటికంటే ఉత్కృష్టమైంది, అంటే అన్నిటికంటే మంచిది, గొప్పది. దేనికి ఏది కూడా సాటి లేదు, దానికి ఏది కూడా సమానమైంది కాదు. అన్నిటికంటే అత్యుత్తమమైన స్థానంలో ఉన్నది ఈ జ్ఞానం అనేది. దాన్ని మనం సంపాదించుకోవాలి అంటే మనకి ఇంతకుముందు 2 రకాల యోగాలు చెప్పారు, కర్మయోగము, జ్ఞానయోగము అనేది. జ్ఞానయోగం అనేదేమో ఋషులు, కురుమ, మహాపురుషులు, సిద్ధులు వాళ్ళందరూ ఆచరించి జ్ఞానాన్ని పొంది తపస్సు అవన్నీ చేసి జ్ఞానాన్ని పొంది నేరుగా మోక్ష సాధనకి వెళ్ళేవాళ్ళు. మిగిలిన వాడు కర్మయోగం. కర్మయోగంలో మనం చేసే కర్మలు నిష్కామ కర్మతో, అంటే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనం కర్మలు చేసుకుంటూ మనకు నిర్దేశింపబడులన్నీ మనం చేసుకుంటూ అది నలుగురికి ఉపయోగపడేటట్లుగా మనం ఏ పనులైతే అన్ని చేసుకుంటామో ఆ విధంగా మనం కర్మయోగం ద్వారా ఆ అలవాటు మనకు పెరిగినప్పుడు మెల్లగా మనం కూడా ఈ జ్ఞానం అని పొందటానికి ఆ మార్గంలో వెళ్ళటానికి జరుగుతుంది అని చెప్పి ఇంతకుముందు కర్మయోగం, జ్ఞానయోగంలో మనకి స్వామి చెప్పారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ కర్మయోగ సిద్ధి, అంటే కర్మయోగాన్ని పూర్తిగా అమలు చేసి దాన్ని అనుభవించి అనుభూతి చెంది అక్కడి నుంచి మనస్సుని ఈ నిగ్రహాలు, ఇంద్రియ నిగ్రహము, తర్వాత మన ఆ అదేమి ధ్యానము, యోగము ఇవన్నీ చేసి ఈ సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, దానికి ఏమేమి స్థూల శరీరానికి కావాల్సిన దాంట్లో నుంచి బయటకు వచ్చి సూక్ష్మ శరీరానికి దాంట్లో నుంచి కూడా బయటకు వచ్చి మనం మోక్ష సాధనకి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ మనకి చెప్పారన్నమాట. మనకి ఈ జ్ఞానాన్ని తప్ప మన మనిషిని కనుక శుద్ధి చేయాలి అంటే మనకి జ్ఞానం తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు ఏదో పుణ్యనదులు, ఆ తర్వాత పుణ్యకార్యాలు ఇవన్నీ ఏది చేసినా కూడా చివరికి వచ్చేటప్పటికి ఆ పుణ్యకార్యాల్లో నుంచి మనం చేసే కర్మల నుంచి వీటిలో నుంచి మళ్ళీ మన జ్ఞానం వైపుకి మనం వెళ్ళాలి. అంటే కర్మయోగంలో అన్ని మంచి పనులు చేసుకుంటూ సత్కర్మలు చేసుకుంటూ మనం ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనం ఎట్లయితే ఆ మనస్సుని దాన్ని నిగ్రహించుకొని మనం ఏ విధంగా అయితే చేస్తామో, ఎప్పుడైతే మనం నిష్కామ కర్మతో మనం ఏదైనా కర్మలు చేసినప్పుడు మనకి ఈ బంధాలకి వాటికి సంబంధం ఉండదు, వాటిలోంచి బయటకు వచ్చేస్తాం. ఎప్పుడైతే ఈ బంధాల నుంచి బయటకు వస్తామో అప్పుడు మనం ఈ జ్ఞానాన్ని పొందటానికి ముందుకు వస్తాం. ఈ జ్ఞానం పొందటానికి మన గురువులను ఆశ్రయించాలి. ఆ గురువులకు ఆశ్రయించినప్పుడు మనం ఏ విధమైనటువంటి సేవ చేసుకోవాలి, సాష్టాంగం చేసుకోవాలి. తర్వాత ప్రశ్నలు అడిగేటప్పుడు సమాధానాలు చూసి మనం సక్రమంగా దాన్ని పరిశ్రమ నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి అడగాలి. తర్వాత సేవ గురించి సేవ చేస్తూ అడగాలి. ఇవన్నీ మనకి చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి చివరికి వచ్చేటప్పటికి మన ఈ వంటికి ఉన్న కల్మషాన్ని, ఈ వంటికి ఉన్న మురికిని మనం తొలగించుకోవడానికి ఏ విధంగా అయితే కష్టపడతామో అదే విధంగా ఈ సూక్ష్మదేహం ఏదైతే ఉందో, అదంటే మనసు వచ్చి ఇవన్నీ ఏదైతుందో వాటిని కూడా దాంట్లో ఉన్న మాలిన్యాన్ని కూడా తీసేయాలి. నువ్వు శరీరానికి ఉన్న మాలిన్యాన్ని తీసినా తీసేయలేకపోయినా ఈ శరీరానికి ఉన్న మట్టిని, లేకపోతే మరొకరిని, లేకపోతే మనకి ఇదిగో ఈ స్కిన్ లో ఇక్కడ ఇది ఉందండి, ఇక్కడ ఇది ఉందండి, ట్యాన్ ఉందండి, దీన్ని ఇంత చేయాలంటే ఈ క్రీమ్ ఇవన్నీ నువ్వు చేసినా చేయకపోయినా నీ మనస్సుని మాత్రం నిర్మలంగా ఉంచుకో. నీ మనస్సుని శుద్ధిగా ఉంచు. నీ మనసులో ఎప్పుడూ మంచి ఆలోచనలే రావాలి, కానీ ఇంకెటువంటి ఆలోచనలు రాకూడదు అని చెప్పి చెప్తూ దీనివలన మనం ఇది ఎన్ని నిర్మూలించుకోవడం, అంటే మనసుని శుద్ధి చేసుకోవడము, తర్వాత కర్మ, ఉపాసన, ధ్యానం, యోగం వీటన్నిటి ద్వారా మన జ్ఞానాన్ని పొందగలం అన్నమాట. దీన్ని జ్ఞానం పొందాలి అంటే మన జ్ఞానంకి మనమే కష్టపడాలి.
ఇంకొకళ్ళకి ఎవరికైనా చెప్పినా కూడా వాళ్ళు ఎవరైనా మనకు చేసినా కూడా మనకు అది సిద్ధించదు, రాదు. అందుకని మనం మన ఆకలేస్తే మనకి మనమే ఎట్లా పూజ చేస్తాము, జ్ఞానాన్ని కూడా మనకి మనమే సంపాదించుకోవాలి. కానీ నా బదులు ఇంకొకరు గాలి పీలిస్తే నేను బతుకుతాను అనేది జరగదు అన్నమాట. ఆక్సిజన్ అనేది మనకి మనమే పొందుకోవాలి. కానీ మనం ఎవరో పక్కన వాళ్ళు మనిషిని పెట్టుకుని వీలైతే వాళ్ళని నువ్వు నా బదులు నువ్వు గాలి పీల్చరా నేను బతుకుంటాను అని చెప్పంటే జరగని పని అది. ఎవరి గాలి వాళ్ళే పీల్చుకోవాలి, ఎవరి ఆహారం వాళ్ళే తినాలి, అట్లాగే ఎవరి జ్ఞానం వాళ్ళే పొందాలి. అది మనం ఈ కర్మలన్నీ చేసుకుంటూ ఈ యోగాన్ని సంసిద్ధం మనం ఈ అష్టాంగ యోగాలు, మనం 12 యజ్ఞాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం కదా. వీటిలో ముందు మనకు మనం తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని మనకి ఎప్పుడైతే మన శారీరకంగా మానసికంగా మనం తయారు చేసుకుంటామో అప్పుడు ఈ కర్మల ఫలితం ఏదైతే ఉందో అది మనకి అంటున్నాం. అంటే మనం ఈ కర్మలు చేయటం అనేది మంచి కర్మలు చేయటం, ఈ సంఘానికి సమాజానికి ఉపయోగపడే కర్మలు చేయటం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాని ద్వారా మనకి ఈ యోగా ద్వారా మనం సిద్ధమై ఉంటాం దాన్ని ఈ అనుష్ఠానం చేసుకోవటానికి, కర్మలు చేయటానికి. ఎట్లయితే అక్కడి నుంచి మనం ఒక స్టెప్ ముందుకి జ్ఞానాన్ని పొందటానికి ముందుకెళ్తాం అన్నమాట. దాంతోపాటు ఈ సరే ఎన్ని చేసినప్పుడు ఈ జ్ఞానం ఎక్కడో చోట రావాలి కదా. ఎక్కడ వస్తుంది అంటే మన ఆత్మలో నుంచి వస్తుంది. మనం ఇంతకుముందు ఎన్నోసార్లు చూసాం, అంతర్ముఖులు కావాలి. మనం ఈ లోపలికి వెళ్ళి మనం చూసుకోవాలి. నేను అంటే ఈ బాహ్య స్వరూపం కాదు, నేను అంటే లోపల ఎక్కడో ఉంది. ఆ అంతరాల్లోకి వెళ్ళి లోతుల్లోకి వెళ్ళి మనం పరీక్షించుకొని పరిశీలించుకుని అప్పుడు మన దీనికి ఈ ఆత్మ అనే జ్ఞానాన్ని, దృశ్యాన్ని, ఆత్మస్థితిని మనం పొందుతాం అన్నమాట. ఈ జ్ఞానం అనేది మనకు అప్పుడు వస్తుంది అన్నమాట. అది ఒక్కసారిగా రాదు, దాన్ని మనం ప్రయత్నం చేయాలి. ఒక మోక్షం ఎప్పుడు దొరుకుద్ది అండి? నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను మెడిటేషన్ చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, స్వామిని తలుచుకుంటున్నాను 24 గంటలు నేను దాని మీదే ఉన్నాను, నాకు మోక్షం ఎప్పుడు వస్తుందండి అంటే దీనికి వచ్చి ఒక టైం పీరియడ్ అనేవి ఉండదు. ఈ కాలంలో ఇంతకాలం ఈ పని చేస్తే, ఇంతకాలం నువ్వు ధ్యానం చేస్తే, లేకపోతే ఇంతసేపు నువ్వు ఇన్ని రోజులు నువ్వు 24 గంటలు స్వామి నామస్మరణ చేస్తేనో, స్వామి గురించి వింటేనో, ఇవన్నీ చేస్తే నీకు ఇన్ని రోజులు చేస్తే ఇన్ని వస్తుంది అని చెప్పడానికి లేదు. 40 రోజులు, 30 రోజుల, 20 రోజుల అని చెప్పేది ఉండదు. వాళ్ళు ఎంత తీవ్రతతో, ఎంత ఏకాగ్రతతో దాంట్లో లీనమైపోయి అందుకంత తత్పురుషాయ అని చెప్తారు. మొత్తం అంతా మనం దాన్ని ఊహించుకోవాలన్నమాట. దాంట్లో ఎంత పూర్తిగా లీనమైపోవటం అంటే అంత తత్పరతతో అని చెప్పి మనం చెప్తాం. తత్పరత అంటే ఇక మనకు వేరే ప్రపంచం ఏమీ తెలియదు. మనకు తెలిసింది ఒకే ఒకటి, అది ధ్యానము, లేకపోతే ఇది మనం ఆ నామం ఉచ్చారణం, లేకపోతే శ్రవణము. ఈ 9 రకాల భక్తులు ఉన్నాయి కదా, నవవేద భక్తులు అని చెప్పి చెప్పుకున్నాం మనం. ఆ రమణీయ భక్తుల్లో దాంతో పాటు నిన్న కూడా మనం సాధనా చతుష్టయం అని చెప్పి దాని గురించి చెప్పుకున్నాం. ఈ సాధనలో ఉన్న ఈ 4 రకాలు ఇవన్నిటి ద్వారా మనము ఎంత తీవ్రంగా మన స్వామిని చేరాలని ప్రయత్నం చేస్తామో అంత తీవ్రంగా, అంత త్వరగా మనకి జ్ఞానం అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ మనకి దీంట్లో చెప్తారు, ఒక మనిషిని తీసుకెళ్ళి నీళ్ళ తొట్లో ముంచేసాం అనుకోండి, ఏం జరుగుతుంది? తలని తీసుకెళ్ళి నీళ్ళ తొట్లో ముంచేస్తే ఏమవుతుంది? ఊపిరి ఆడదు కదా సార్, ఊపిరాడదు. ఊపిరాడదు. ఇంకా ఊపిరి కోసం కాళ్ళు చేతులు కొట్టేసుకుంటాం. అవును. ఆ స్థితిలో ఏమైతే భయం వస్తుంది, చచ్చిపోతామేమో అని కదా. చచ్చిపోతూనే ఉంటారు కదా ఉం? ప్రయత్నించి. చనిపోయే వాళ్ళు కూడా చనిపోతారు సార్, ఇక అది ఎక్కడ కానప్పుడు. ముందు ఇక్కడ మనం ఏం చేస్తాం? తాపత్రయం ఏంటి? అవును. బతకటానికి తాపత్రయపడతాం. ఏదో ఒక కాళ్ళు ప్రయత్నం చేతులు కొట్టి చేస్తాము కుదిరినంతసేపు, ఉం? ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాము చేస్తూనే ఉంటాం. కుదిరినంతసేపు. కాళ్ళు చేతులు కొట్టేసుకుని ఇక బతికితే చాలు మనం అనే స్థితికి వచ్చేస్తాం. ఇక ఇవన్నీ వదిలేసి నేను బతికితే చాలు అనేటువంటి నీ కోరిక ఎంత బలవత్తరంగా వస్తుంది అప్పుడు బయటికి తీశారనుకోండి.
అమ్మ బతికానరా జీవుడా, మిగిలిన ఏమీ గుర్తురావు మనకు ఆ టైంలో. ఏమన్నా గుర్తొస్తాయి ఆ టైంలో? ఏముండదు సార్, ప్రాణం రక్షించుకోవడం ఒకటే. అమ్మయ్యా, గాలి పీల్చుకొని బతికాను దేవుడా అని చెప్పి తర్వాత ఏం చేస్తాము అనేది అన్ని పక్కన పెట్టి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విధంగా మనం నీళ్ళల్లో ముంచేస్తే బతకటానికి నువ్వు ఎంత కష్టపడతావో, బతికాను చాలరా భగవంతుడా, మిగిలిన ప్రపంచంతో నాకు సంబంధం లేదన్నట్టుగా నువ్వు ఎట్లా ఫీల్ అవుతావో అంత తీవ్రంగా నువ్వు స్వామిని ప్రార్థించాలి. ఆ విధంగా నువ్వు స్వామిని ప్రార్థిస్తే నువ్వు బ్రతకటానికి కోసం నువ్వు ఎంత తన్నుకులాడావో, ఎంత కొట్టుకులాడావో అంతగా ఇక్కడ పుణ్యాన్ని సంపాదించడానికి, మోక్షాన్ని సంపాదించడానికి నువ్వు అంతగా కొట్టుకులాడాల్సి వస్తుంది. నువ్వు ఎంత త్వరగా, నువ్వు ఎంత బాగా, నువ్వు ఎంత తీవ్రంగా, ఎంత గొప్పగా నువ్వు ఈ చేస్తావో ఈ కర్మలు అనేవి, నీకు మోక్ష సాధన అనేది అంత త్వరగా వస్తుంది. దీనికి వచ్చి మనం ఈ ప్రీపెయిడ్ కార్డు లాగా 20 రూపాయలకి 30 రూపాయల కార్డు, ఇది 20 రూపాయలు అయిపోతే అయిపోద్ది అని దీనికి ఇక్కడ ఏమి ఉండవు. అందుకని మనం ఎప్పుడు కూడా ఇది పూర్తిగా వచ్చేంత వరకు, సగం దూరం చేసాము, 6 నెలలు చేసాము, ఇంకా నా మోక్షం జ్ఞానం రావట్లేదు, అందుకని నేను మానేస్తాను అంటే దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. నష్టం మనకే. 6 నెలలు మనం పాటించిన కొద్ది అంతా మళ్ళీ కంటిన్యూ చేయకపోతే అది వేస్ట్ అయిపోతుంది, వృధాగా. అందుకని చెప్పి ఆఖరి వరకు మనం ఆ మోక్ష సాధన అనేది లేదు, జ్ఞాన సాధన, జ్ఞానాన్ని పొందేంత వరకు మనము ఇవన్నీ చేయాల్సింది. అప్పుడు ఎప్పుడైతే నిశ్చల మనసుతో, మనసు నిశ్చలంగా ఒక చోట కదలకుండా ఉండి ఎటు పరిగెట్టకుండా ఉండి మనం ఈ కర్మలన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో, నిష్కామ కర్మలు అవన్నీ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దేవుడి మీద ఉదయం మన మనసు నిర్మలంగా అయిపోయి భగవత్ చింతన అనేది మనం ఉంటే ఆ దేవుడి దయ వల్ల జ్ఞానం అనేది మనకు ఆటోమేటిక్ గా ఈ లోపల నుంచి, ఆత్మలో నుంచి బయటకు వస్తుంది అనమాట. అంతేగాని ఇది మనం ఇక్కడ కూర్చొని లైట్ వేస్తే అక్కడెక్కడో వెలిగినట్టు అలా ఎలగదు. మన లోపలే ఎలగాలి, మన లోపల నుంచి రావాలి. ఆ స్పార్క్ అనేది ఎప్పుడు వస్తుందో, ఆ చిన్న వెలుతురు, మెరుపు అనేది మనలో నుంచే వస్తుంది. అందుకని ఈ జ్ఞానం అనే దాన్ని మనం ఏ విధంగా వస్తుంది అంటే, జ్ఞానాన్ని సంపాదించడానికి ఇన్ని మార్గాలు, ఇంత శ్రమ, ఇన్ని చేస్తే జ్ఞానం వస్తుంది. అంతేగాని ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చుని మనం ఈ పాపం శరీరం గురించి మాట్లాడదు. పాపం ఈ శరీరం ఎంతో పుణ్యం చేస్తే గానీ మనకి రాలా. ఈ జన్మ మనకి ఎంతో పుణ్యం చేసి, ఎన్నో జన్మలు ఎంతో పుణ్యం చేస్తే ఈ జన్మ వచ్చింది. దీనికి ఇంత జన్మ మనకు ఇచ్చినందుకు ఇన్ని దాన్ని మనం నిలబెట్టుకొని మళ్ళీ పునర్జన్మ అనేది లేకుండా మనం మోక్ష సాధనకి వెళ్ళాలి అంటే, ఇంతగా మళ్ళీ జన్మ అనేది రాకుండా ఉండాలి అంటే మనం ఇంతగా దాన్ని సాధన చేయాలి. నువ్వు ఎంత తీవ్రతతో చేస్తావో అంత త్వరగా నీకు ఆ జ్ఞాన సాధన అనేది, జ్ఞానం అనేది దొరుకుతుంది. జ్ఞానం దొరుకుతుందంటే ఆత్మను తెలుసుకో. ఆత్మను తెలుసుకోవడం అంటే పరమాత్మను తెలుసుకోవడం. ఆత్మ పరమాత్మ ఇవన్నీ ఒకటే కదా. అందుకని చెప్పనమాట. అయితే నిన్న మనం ఈ శ్లోకం గురించి చూసాము. ఇవాళ 39వ శ్లోకం. మనోదర చదువుతున్నాను సార్. కొంచెం టైం తీసుకుంటుంది. శ్రద్ధావాలభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. దీనికి అర్థాలు ఏంటి, ప్రతి పదార్థం ఏంటో అర్థం ఒక్కొక్కటి చూద్దాం. ముందు శ్రద్ధావాన్, శ్రద్ధ కలవాడును, తత్పరః తదేక నిష్ఠతో కూడిన వాడును, సంయతేంద్రియ ఇంద్రియమును లెస్సగా జయించిన వాడును, జ్ఞానమును లభతే పొందుచున్నాడు. జ్ఞానమును లబ్ధ్వా పొంది, పరాం గొప్పదైన శాంతిని అచిరేణ శీఘ్రముగా అధిగచ్చతి పొందుచున్నాడు అని చెప్పి. అంటే తాత్పర్యం, గురువాక్యము శాస్త్రవాక్యములందు శ్రద్ధ గలవాడు. శాస్త్రంలో ఏమి రాసింది, గురువు ఏం చెప్పాడు అనేది మనం దాంట్లో శ్రద్ధగా విని నేర్చుకునేవాడు.
అంటే ఆధ్యాత్మిక సాధనలు మిగిలిన ఏం గురువు గారు చెప్పారు, కట్టి పుల్లలు తెమ్మన్నారు, ఏం తెమ్మన్నారు అనేది కాదు. ఇక్కడ తదేక నిష్ఠతో కూడినవాడు. నిష్ఠ కూడా తదేకంగా అంటే దాని మీదనే 24 గంటలు మన మనసుని పెట్టుండేవాడు. ఇంద్రియములను జయించినవాడు. ఇంద్రియములను మనం మామూలుగా ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియాలు జయించి మనకేమి ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వీటి వల్ల మనకి ఎటువంటి చలనం ఉండదన్నమాట. అట్లాంటి మనుష్యుడు జ్ఞానాన్ని పొందుతున్నాడు. ఈ మూడు ఉన్నవాడు జ్ఞానాన్ని పొందుతున్నాడు. ఆ జ్ఞానమును పొంది దాని ద్వారా పరమశాంతిని పొందుతున్నాం. జ్ఞానం ఎప్పుడైతే మనం పొందామో మనకి ఈ ఇహపరమైనటువంటి వీటిలో మనకి ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. మనకి దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదో, దేని గురించి మనం పట్టించుకోక్కర్లేదో, మనకి ఎటువంటి బాధరబంది లేదు. దేని గురించి ఆలోచనలు అయ్యో పాపం అని చెప్పుకోవాల్సిన అవసరం అంతకంటే ఉండదు. ప్రశాంతంగా ఉంటాం. అందులో పరమశాంతి అంటే శాంతిలో కూడా ఇంకా ఎక్కువ స్థితి, దాన్ని పొందుతాం. ఎప్పుడైతే మనకి ఆత్మదర్శనం అనేది, ఆత్మజ్ఞానం అనేది, ఈ జ్ఞానం అనేది మనకు లభిస్తుందో అప్పుడు ఆ మనిషికి పరమశాంతి దొరుకుతుంది. పరమశాంతి అంటే పరలోకంలోకి వెళ్ళిపోయి నువ్వు ఎట్లయితే ఈ బంధాలు ఏమీ లేకుండా ఈ ఆపేక్షలు, ద్వేషాలు ఇవన్నీ లేకుండా ఉంటావు, అదే విధంగా నువ్వు ఇక్కడ కూడా నువ్వు పొందొచ్చు అని చెప్పి. అందుకని శ్రద్ధావాన్, ఈ శ్లోకం మొదట్లోనే శ్రద్ధావాన్ అంటే శ్రద్ధ కలిగిన వాడు అని ముందే చెప్పేశారు. శ్రద్ధ లేకపోతే నేనేదో నలుగురు చూస్తున్నారని చెప్పేసి అని ఒక ఎర్ర శాలువా కప్పేసుకొని, ఎర్ర శాలువా ఒకటి దాంతో నేను ఫోటోలు దించేసుకుని, లేకపోతే విగ్రహాలు పెట్టేసుకుని, ఫోటోలు పెట్టేసుకుని, దాని మీద ఫోటోలు దించేసుకుని నేను పేపర్లో వేసేసుకుంటే అది శ్రద్ధ ఉన్నట్టు కాదు. శ్రద్ధ అనడానికి మనకి కొంచెం వెనక్కి వెళ్తే మార్కండేయుడు విన్నారు కదా. విన్నాం సార్. చెప్పండి. మార్కండేయుడు గారి గురించి విన్నాము. అదే ఏంటి ఆయన స్టోరీ గురించి ఏమైనా కొద్దిగా ఐడియా? మృకండ మహర్షి కొడుకండి మార్కండేయుడు. పిల్లలు లేకపోతే పిల్లల కోసం తపస్సు చేసి పిల్లల సంతానం పొందుతాడు. నీకు 100 సంవత్సరాల ఆయుష్ ఉన్న అబ్బాయి కావాలా, లేదు మోక్షాన్ని కలిగించే 16 సంవత్సరాల అబ్బాయి కావాలా అని అడిగితే, మాకు ముక్తిని మోక్షాన్ని కలిగించే అబ్బాయి 16 సంవత్సరాలు బ్రతికినా చాలని ఆ అబ్బాయిని కోరుకుంటారండి. కోరుకుని బాధపడతా ఉంటారు. లాస్ట్ కి ఇంక ఈ సంవత్సరం అయిపోయింది, ఆయుష్ తీరిపోయిందని బాధపడతా ఉంటే అవన్నీ కొడుకు వింటాడు. ఈయన ఎలా అయినా సరే తల్లిదండ్రుల దుఃఖాన్ని బాగొట్టాలి, నేను చిరంజీవిగా ఉండాలని ఇంక శివ ధ్యానంలోనే ఉంటాడండి. ఉండి ఉండి ఒకరోజు ఎమ్మబట్లు వస్తారు. ఎమ్మబట్లు వస్తే శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని శివశివ అంటే అదే ధ్యానంలో ఉంటే యమపాసం శివలింగానికి పడుతుందండి. శివలింగానికి పడితే శివుడు వస్తాడు. శివుడు వచ్చి యమధర్మరాజుని అలా కదా ఈ అబ్బాయి నారదుడు తీసుకెళ్తాడండి. ఈ అబ్బాయిని తీసుకెళ్లి దేవతలు అందరి దగ్గరికి తీసుకెళ్లి, నీకు ఆయుష్ తక్కువ ఉంది కనుక నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి అందరికీ దేవతలందరికీ నమస్కారం చేయించుతాడు. నమస్కారం చేయించితే అందరూ చిరంజీవి అని దీవించుతారండి. దీవించినందువల్ల ఆ శివ ధ్యానంలోనే ఉంటాడు. ఆ యమపాసం వేసేసరికి కూడా శివుడిని పట్టుకుని ఉంటే శివుడికి యమపాసం పడుద్ది. అప్పుడు ఏంటి నువ్వు యమపాసం వేసావు, ఆయన చిరంజీవి కదా, అందరూ చిరంజీవి అని దీవించారు అని చెప్తే అప్పుడు దివ్య దృష్టితో చూసుకుని నాదే తప్పు అయిపోయింది అని చెప్పి యమధర్మరాజు వెళ్ళిపోతాడండి. చిరంజీవిలా దీవించుతారు అందరూ. మార్కండేయుడు భక్తి శ్రద్ధ అంత భక్తిగా ధ్యానం చేసి చాలా ఇంకా అంత ఆయుష్ భక్తి పెంచుకుంటాడు. ఆయుష్ని భక్తితోటి భక్తితోటి ఆయుష్ పెంచుకున్నాడండి. అందుకే చిరంజీవి అయ్యాడు. 16 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన చిరంజీవిలా సాధించాడు అని మార్కండేయ మహర్షి. సో అది స్టోరీ, ఆయన కథ అది అనమాట. అంటే భగవంతుణ్ణి ఎంత నువ్వు తీవ్రంగా, ఎంత నువ్వు ఏకాగ్రతతో నువ్వు పూజిస్తే నీకు ఫలితం ఎట్లా వస్తుంది అనేది మనకి ఈ కథ చెప్తుంది. అవునండి. సార్ జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్ సార్. చెప్పండి.
ఇట్లాంటి స్టోరీయే ఎవరి జన్మలోనో వచ్చే జన్మ నుంచి కొంత ఆయువు అనేది ఈ జన్మకి దారిపోస్తారు కదా. ఆ స్టోరీ ఎవరిది సార్? గుర్తు రావట్లా నాకు. స్టోరీ అంతా గుర్తుంది కానీ పేరు గుర్తు రావట్లా. ఇట్లాగే ఆయుర్దాయం తీరితే 30 ఏళ్ళకే చిన్న వయసులోనే ఉమ్, చెప్పండి. వచ్చే వచ్చే జన్మలో నుంచి కొంత ఆయువుని ఈ జన్మకి దారిపోస్తారు అతనికి. ఉమ్, అది ఎవరికి అనేది గుర్తు రావట్లా. మీకు తెలుస్తుంది కదా అందుకని అడుగుతున్నా. నేను వెళ్ళి మట్టుస్తాను. ధనలక్ష్మి గారు మీకు ఏమైనా ఐడియా? నేను అందుకే ధనలక్ష్మి గారు చెప్తుంటే ఆలకిచ్చా అదేనేమో మార్కండేయులది అని. సాయిబాబా చరిత్రలో ఉన్నట్టు గుర్తండి నాకు అది. శంకరాచార్యుల వారికి 8 సంవత్సరాల ఆయువు అయితే కనుక ఆయనకి దే అందరి ఆది ఆశీర్వాదం. శంకరాచార్యులు అవును కరెక్ట్. ఆయన 38 నుంచి 36కి వెళ్ళింది. కంటిన్యూ థ్యాంక్ యూ సార్. సరే, ఓకే. అందుకని ఇప్పుడు మనం ఈ కథ మన మార్కండేయ మహర్షి గురించి ఎందుకు తెలుసుకున్నాము అంటే, భక్తి అనేది నువ్వు ఎలా ఉండాలి అనే దానికి ఒక ఉదాహరణ అనమాట. ఆ విధంగా నమ్మిన దాన్ని నువ్వు తూచా తప్పకుండా ఆచరించడం. మీరు దానం అనే దాని గురించి చూసుకుంటే కర్ణుడు, బలి చక్రవర్తి, శిబి చక్రవర్తి వీళ్ళందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా ఆ దానం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని వదిలేలా. అలాగే హరిశ్చంద్రుడు నిజం చెప్తా తప్ప నేను ఇంకేమి చెప్పను అంటే ఆ నియమానికి నిలబడినాడు. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా సరే, రాజ్యం పోయి, భార్యాబిడ్డలు పోయి, అన్నీ పోయినా కూడా. అంటే అటువంటి దృఢమైన నిశ్చయం, అటువంటి దృఢమైన వ్రతాన్ని తీసుకుని నువ్వు ఎప్పుడైతే స్వామిని నువ్వు శ్రద్ధతో పూజిస్తావో దానికి కండిషన్ చెప్తున్నారనమాట అందులో. జ్ఞానం భక్త ప్రహ్లాదుడు కూడా నారాయణ మంత్రం కదా సార్? అదే ప్రహ్లాదుడు పురాణాలు చాలా ఉన్నాయి మనం అట్లా చెప్పడానికి. అంటే భక్త ప్రహ్లాదు గురించి అందరికీ తెలుసు కాబట్టి నేను వెంటనే మార్కండేయుడి దగ్గరికి వెళ్ళి, అందుకని ఎంతమంది తెలుసు అని చెప్పని ధనలక్ష్మి గారు చాలా బాగా చెప్పారు. నాకు తెలిసింది ఆ విధంగా కొన్ని కొత్త, అంటే మనకు తెలిసిన కథలనే మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోకుండా కొన్ని కొత్త విషయాలు కొత్త మంది వాళ్ళని కూడా, అంటే ఇవన్నీ పాతయే, కొంతమంది తెలిసి ఉండదు తెలిసి ఉండకపోవచ్చు. అందుకని చెప్పి మనం ఇంకొకసారి స్మరణ చేసుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. భక్త ప్రహ్లాదుడు ఇవి ఆది మీరు ఎప్పుడో యుగాల్లోకి వెళ్తున్నారు. ఈ యుగంలో మనకు అన్నమయ్య కానీ, తుంగురు మన తుకారాం కానీ, మీరాబాయి కానీ, సక్కుబాయి కానీ వీళ్ళందరూ లేరు. మీరు ఎప్పుడో యుగ యుగాల చరిత్రలోకి వెళ్తున్నాం. ఇవి ఈ యుగంలోనే మన కళ్ళ ముందే మనకు ఉన్నవాళ్ళు లేరు. మనకి భక్త రామదాస్ దగ్గర నుంచి, తుకారాం దగ్గర నుంచి, సతీ తక్కువాయి దగ్గర నుంచి వీళ్ళందరూ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్నవాళ్లే కదా ఉన్నారు సార్. ఇది నోటెడ్ ఇట్లా ఒక మాట మాట్లాడగానే గుర్తొచ్చేస్తుంది వెంటనే. అది భక్త సిరియాల దగ్గర నుంచి ఆ తమిళనాడుకి వెళ్తే, ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ యుగంలో కూడా ఈ గత 300-400 సంవత్సరాల్లోకి వెళ్తే కూడా మనకున్నారు. రమణ మహర్షి కానీ, కంచికామకుడు మన పాత పెద్ద ఆయన పీఠాధిపతి కానీ వీళ్ళందరూ దాంట్లో నుంచి వచ్చినదే కదా. శంకరాచార్యులు ఇంకా 700-800 సంవత్సరాలు ఇంకా ముందుకెళ్తారు. వీళ్ళందరూ ఈ మధ్య కాలంలో 200-300 సంవత్సరాల నుంచి వచ్చినాడు వీళ్ళందరూ. పోతన కానీ, మరి త్యాగయ్య కానీ వీళ్ళంతా ఎంతమంది ఉన్నారు చెప్పుకోవడానికి. వీళ్ళందరూ మహాపురుషులు ఎందుకయ్యారు అంటే వీటి వలన, ఈ లక్షణాలు. అందుకని జ్ఞానాన్ని ఎవరు పొందగలగాలి అంటే, పొందగలిగే వాడికి ఎట్లాంటి లక్షణాలు ఉండాలి అంటే, 1 శ్రద్ధ అనేది ఉండాలి, 2 తదేక నిష్ట, దాని మీదనే నిష్టగా దాని మీదనే కూర్చోవాలి, ఇంకొకటి మైండ్లో రాకూడదు. 3వది ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి, జయించాలి. ఏదైనా మన కంటి ముందు దృశ్య రూపంలోనో శ్రవణ రూపంలో ఏదైనా రాగానే, ఏదైనా మంచి దేవుడి పాట వచ్చింది అనుకోండి, లీనమైపోతాం, పర్లేదు. ఏదైనా ఇంకో ఈ పాట భలే ఉందిరా అని చెప్పి మనం ఆ పాటలోకి వెళ్ళిపోతాం, శ్రవణానందం.
మన శ్రవణానందం అంటే మన చెవులకి స్వామి యొక్క గురించి వింటే మాట్లాడితే వినపడేదంతా మనకి శ్రవణానందం, ఇంకా తప్ప ఇంకేం వినపడదు. అట్లాగే మనకి చేతికి కంటికి కనపడేవన్నీ మనం ఆశించకుండా ఉండగలిగి, నువ్వు ఇది మనకు ఎటువంటి దాని వైపు మనసు పోకుండా ఉంచుకోగలిగినప్పుడు మనకి ఇంద్రియ నిగ్రహం అనేది వస్తుంది. దాని మీద మనం ఈ గత 10 రోజులుగా ఇంద్రియ నిగ్రహం గురించి ఎలా ఉండాలి ఏంటని మనం చాలాసార్లు మనం చెప్పుకుంటూ వచ్చు. శ్రద్ధ అనేది ఉండాలని చెప్పాం, నిష్ఠగా ఉండాలి అనేది చెప్పాం. ఈ 3 రకాల లక్షణాలు ఎవరికైతే ఉందో అది వాళ్ళకి అట్లాంటి వాడికి ఈ జ్ఞానం అనేది తొందరగా వస్తుంది అని. సరే, దీంట్లో ఈ వీటిని ఒక్కొక్కటిని శ్రద్ధ అంటే ఏంటి, వీటిని ఒక్కొక్క దాన్ని కొంచెం విపులంగా మళ్ళీ చెప్తున్నారు. అంటే మనకు తెలిసిన శ్రద్ధ, మనకు తెలిసిన అర్థం కంటే కూడా స్వామి చెప్పే అర్థం ఏంటంటే, ఏ పని చేసినా సరే దాన్ని శ్రద్ధగా చేసినప్పుడు, దాని మీద నీ పూర్తి ఏకాగ్రతను పెట్టి చేసినప్పుడు, తదేక లక్ష్యంతో చేసినప్పుడు, అదే కంటి ముందు కనపడి చేసేటప్పుడు దానికి వచ్చే ఫలితం వేరుగా ఉంటుంది. అదే అది గురువు గారి మీద అయినా కానీ, దేవుడి మీద అయినా కానీ, శాస్త్రాల మీద అయినా, ఏదైనా సరే నీకు ఎంత శ్రద్ధ ఉంది దాన్ని బట్టి నీకు వచ్చే ఫలితం అంత ఉత్తమంగా ఉంటుంది, అంత త్వరగా వస్తుంది అని చెప్పి. దానికి కావాల్సింది ఏంటి? మెయిన్ శ్రద్ధ కావాలి అంటే మనకి ఇంకోటి కావాలి, విశ్వాసం, ఫెయిత్, బిలీఫ్. అది విశ్వాసం లేకపోతే మనం దాని మీద శ్రద్ధ రాదు. ఇది నేను పరీక్ష పాస్ అవుతాను అని చదివేవాడికి ఏమో నా పని నేను చేస్తున్నాను, ఏం చదువుతాము, ఏం పాస్ అవుతాము ఏంటో అనుకునేవాడికి తేడా ఉందా లేదా? తేడా ఉందండి. కదా. ఉంది. అలా అంటే నమ్మకం పెట్టుకోవడం కదా సార్. నమ్మకం నేను ఇది చేయగలుగుతా, చేయగలుగుతాను, విశ్వాసం ఉండాలి. నాకు దేవుడు సహాయం చేస్తాడు అనే విశ్వాసం ఉండాలి. నేను నా ప్రయత్నాన్ని ఏం చేస్తున్నాను, దైవ సహాయం కూడా నాకు ఉంటుంది, దేవుడు నాతోనే ఉన్నాడు అనేటువంటి విశ్వాసం ఉండాలి. నేను చదివేశాను, నేను రాసేస్తాను, దేవుడు ఏం చూస్తాడులే అని. నువ్వు చదివినా చేసినా నీకు ఆ క్షణానికి మళ్ళీ అది గుర్తు చేయాలంటే ఎక్కడి నుంచి రావాలి? పైనుంచే రావాలి కదా. లేకపోతే ఏమవుతుందంటే రాసేసిన తర్వాత అది మర్చిపోతాం, బయటకు వచ్చిన తర్వాత అయ్యో ఈ పాయింట్ మర్చిపోయామే అనుకో. అందుకని శ్రద్ధ ఉండాలి. దానికి ముందు శ్రద్ధ అనే దానికి పునాది విశ్వాసం. నీకు విశ్వాసం లేకుండా నేను ఫలానా వంట నేను బాగా చేయగలను అనే నమ్మకం నీ లేకపోతే నువ్వు ఎంత శ్రద్ధగా చేసినా నీకు వస్తుందా వంట? ఆ పని ఏదైనా, వంటని కాదు, ఏదైనా ఏది రాదు. దానికి నేను చేయగలను అనే విశ్వాసం నీకున్నప్పుడే దాని మీద నీకు శ్రద్ధ వస్తుంది. అందుకని ఆ శ్రద్ధ అనేది ఎటువంటి సంశయాలు, ఎటువంటి సందేహాలు, ఎటువంటి డౌట్ ఏమీ లేకుండా, సందిగ్ధం అనే అవుద్దో అవదా ఏమిటో అని మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక ఆయన ప్రవచనం చెప్తారు, రేపు పొద్దున్న వర్షం వస్తుంది, అందరూ గొడుగులు తెచ్చుకోండి అని చెప్తారు. ఎవడో తెచ్చుకోడు, ఒక్క అమ్మాయి తెచ్చుకుంటుంది అంతే. వీళ్ళందరికీ వర్షం వస్తుంది, నిజంగానే వర్షం వస్తుంది. వర్షం వస్తే అందరూ తడుస్తారు, ఆ పాప మాత్రం గొడుగు వేసుకుని కూర్చుంటుంది. ఎందుకని? ఆ పాప నమ్మింది, ఆ స్వామి చెప్పిన దాని మీద విశ్వాసం ఉంచింది, అందుకని శ్రద్ధగా గొడుగు తెచ్చుకుంది. మిగిలిన వాళ్ళు విన్నారు అంతవరకే, కానీ వాళ్ళు నమ్మలేదు, విశ్వసించలేదు, శ్రద్ధ లేదు. వెళ్ళాము, ఏదో పంతులు గారు వచ్చారు చెప్పారు, మనం విన్నాము అంతవరకు. అందుకని వాళ్ళకి తడవాల్సి వచ్చింది. ఈ శ్రద్ధ అనేది ఎటువంటి సందేహము లేకుండా విశ్వాసం అనేటువంటి పునాది మీద నిలబెట్టాలి దాన్ని. ఇప్పుడు మనకంటే లేవు, కానీ మాకు మా చిన్నప్పుడు ఊళ్ళో హరికథలు, బుర్రకథలు, నాటకాలు, ఇవన్నీ ప్రవచనాలు ఇవన్నీ ఉండేవి. ప్రవచనాలు అంటే ఆ రోజుల్లో ఏంటంటే హరికథల ద్వారానే మనకు మొత్తం ఈ సారాంశం అంతా చెప్తారన్నమాట. ఎవరైనా విన్నారా హరికథలు అసలు? అవునండి, మేము విన్నామండి. హరికథలు, బుర్రకథలు చాలా బాగా చెప్పేవారండి. బాలనాగమ్మ కథలు, చెంచులేషన్ కథలు అవి కూడా విన్నామండి. తంబూరా ఒకటి పెట్టుకొని తానా తందానా. అవునండి.
అది ఆ రోజుల్లో మనకి భగవత్ స్మరణ అనేది ఆ విధంగానే మనకు వచ్చేది, మనకు గుర్తింపు చేసేది. ఎవరు ఊరంతా మండపం దగ్గర గుళ్ళ దగ్గర మండపాలు ఉండేవి, ఏదో పెద్ద పెద్ద మండపాలు ఉండేవి. ఆ మండపంలో వాళ్ళు చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ అరుగుల మీద చుట్టూ కింద కూర్చొని వింటుండేవాళ్ళు. అవునండి, ఒక చాప ఒక దుప్పటి పట్టిపోయేవాళ్ళం, అందరం వెళ్ళిపోయి శుభ్రం కూర్చొని నిద్ర వస్తే అక్కడే పడుకుని మళ్ళీ లేపుకొని తీసుకొచ్చేవాళ్ళు. అన్ని పిల్లలు పెద్దలు తీసుకెళ్లేవాళ్ళు, అక్కడ చేపలు పడుకోబెట్టేవాళ్ళు, మళ్ళీ వచ్చేటప్పుడు లేపుకొని తీసుకొచ్చేవాళ్ళు. అవునండి, చాలా బాగా చెప్పేవారండి. చుట్టూ ఉన్న ఇళ్ళ అరుగుల మీద కూర్చొని వింటుండేవాళ్ళం. అప్పుడు పెట్రోమాక్స్ లైట్లు పెట్టుకుని, అప్పుడు కరెంట్ ఉండేవి కాదు. అవునండి, ఒక్కొక్కటి స్టోరీ కథ మొదలు పెడితే 40 రోజులు 20 రోజులు నెల అన్ని రోజులు వేసేవారండి డైలీ. అది చెప్పుదాకా రాత్రి 1 గంట 2 అయ్యేది ఆపటానికి. అవునండి, అంత శ్రద్ధగా అది ఆ శ్రద్ధ అనేది ఆ విధంగా మనకి స్వామి గురించి అట్లా చెప్పేవాడు. అంటే ఇప్పుడు ఇవన్నీ తెలియటం కష్టం అనుకోండి. ఇప్పుడు అంతా గుళ్ళలో ధ్వజస్తంభాలే ఉంటలేదు, మంటపాల దగ్గర ఎక్కడ పోతాం, ప్లేస్ లేదు, వాళ్ళ పాపం వాళ్ళు ఏం చేయలేరు, స్థలం లేదు అక్కడ. ఉన్న దాంట్లో చిన్న గుడి కట్టేసి నలుగురికి ఉపయోగపడేట్టుగా మనకి అవకాశం చేశారు తప్ప వాళ్ళకి అక్కడ స్థలం లేదు. మనం పిండి కొద్దీ రొట్టే కదా, అంతకంటే జారు కదా. అందుకని చెప్పి ఆ విధంగా అన్నమాట. తర్వాత మొబైల్ వచ్చాక ఎవరింట్లో నుంచి వాళ్ళకే బయటకు వచ్చి టైం ఏం లేదండి, వాటితోనే సరిపోతుంది. ఇంట్లో ఇద్దరున్నా వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు మాట్లాడుకునే టైం ఉండలేదండి. 10 అయిపోయి ఎవరు వాళ్ళు మొబైల్ టీవీలు ఇంట్లో కార్యక్రమం అయిపోతుందండి. మెసేజ్ పెట్టుకోవడం, భోజనం రెడీ అయింది వస్తారా అని చెప్పాను. మొన్న ఈ మధ్య నా ప్రహ్లాదుడి గురించి అది పెట్టించారండి బుర్రకథ. ఎక్కడ అంటే హైదరాబాద్ లో కేపీహెచ్పి కాలనీలోను. అప్పుడు వినాయక చవితికి పెట్టించారండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. తర్వాత తత్పరహ అని చెప్పి మళ్ళీ ఇంకోటి చెప్పారు, జ్ఞానం శ్రద్ధామా లభితే జ్ఞానం తత్పరహ అని. అంటే తదేక నిష్ట, తత్పరత్వం. నువ్వు దాంట్లో ఆ తత్పరత్వం తత్ అనే దాంట్లో దీంట్లో నువ్వు మునిగిపోవాలి. నిష్ట ఉండాలి, పట్టుదల ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, అదే ఆలోచన ఉండాలి. అప్పుడు నువ్వు జ్ఞానాన్ని సాధిస్తావు. ఇవాళ నేను 3 గంటలు కూర్చుంటున్నాను, నాకు ఇదే జ్ఞానం, ఈ 3 గంటల్లో నాకు వచ్చినంత వస్తుంది, లేకపోతే రాదు, అయిపోయింది. 3 గంటలు ఎప్పుడైద్దామని చూసుకుంటూ అది నిష్ట కాదు. నువ్వు 3 పండితులు కూడా పూజలు చేస్తుంటే టైం చూసుకుంటూ వేరే కాల్ వస్తుంది, వేరే దగ్గరికి వెళ్ళాలని అడవులను చేస్తున్నారు సార్. అవును, పంతులు అలాగే చూస్తున్నారు. చెప్పేటప్పుడే ఏమండి ఎంత పడుతుంది సత్యనారాయణ శాస్త్రం ఎంతవరకు 3 గంటలు 4 గంటలు పట్టేది, ఇప్పుడు గంటలు అవజేస్తున్నారు. 5 కథలు చదివేసేది కూడా, ఆ కథలు కూడా షార్ట్ వాళ్ళు కూడా సెల్లులో పెట్టుకొని ఆ సెల్లు చూస్తూనే చెప్తున్నారు సార్. అంతే. ఇప్పుడు మీకు వినాయక వ్రత కల్పం, వినాయక చవితికి చదివే బుక్ ఇదివరకు ఇంత ఉండేది, ఇప్పుడు ఇంత ఇంతకు వచ్చింది. 10 పేజీలు 8 పేజీలు, అంతకంటే ఏముంటున్నారు. అదే నోటితో చెప్పేస్తారండి పంతులు గారు, 1 పేజీ అంతా 5 నిమిషాలు అవగొట్టేస్తారండి. అంతే. ఇప్పుడు కార్తీక పురాణం చదువుతారు, కార్తీక మాసంలో రోజు సాయంత్రం పూట మొత్తం అంతా 8 నిమిషాలు ఒక్కొక్క కథ ఉంటది కదా కార్తీక పురాణంలో. 8 నిమిషాలు 10 నిమిషాలు అయిపోద్ది. అక్కడ ఒక గుళ్ళో ఉంటారు, ఒక గుళ్ళో ఉండి వీడియో ఆన్ చేసుకుంటారు. 10-20 గుళ్ళల్లో వాళ్ళకి కథ చదివేస్తున్నారండి ఇప్పుడు ఫోన్లో. అది కూడా వచ్చేసిందా? ఓకే, గుడ్. అందుకని మనం దానికి నిష్ట అనేది ఉండాలి, పూర్తిగా దాంట్లో లీనం అవ్వాలి, అది ఏకాగ్రత ఉండాలి, నేను సాధించాలి అనేటువంటి పట్టుదల ఉండాలి, ఎప్పుడు దాని గురించి ఆలోచనలో ఉండాలి. ఇవన్నీ ఉంటే జ్ఞానం అనేది తొందరగా వస్తుంది. ఈ త్రికరణ శుద్ధిగా అని చెప్తాం కదా మనం. త్రికరణ శుద్ధిగా అంటే మనస్సు వాచ కర్మణ. మనస వాచ కర్మణ. మనస వాచ కర్మ, ఈ మూడిట్లో కూడా అది ఉండాలి. మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే చెప్తామో, ఏదైతే చేస్తామో, ఈ 3 ఒకటే ఉండాలి. నేను ఇక్కడ కూర్చొని ఇది అంతా చెబుతూ నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, లేకపోతే నేను ఇటు అటు తిరుగుతూ చేస్తూ ఏదో చేస్తూ మీకు చెప్తా ఉంటాను. అప్పుడు అది ఈ
మూడు సింక్ అవ్వదు, మూడు కలవాలి. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే చెప్పాలి, అదే చేయాలి. అందుకని మనస వాచ కర్మణ ఇవి ఎప్పుడూ కూడా మనకి ఈ నిష్ఠ అనేది అదా విధంగా రావాలన్నమాట. ఇవన్నీ కావాలంటే మనం ఇవన్నీ ఈ మనస వాచ కర్మణ ఈ మూడు మనం ఏ కార్యక్రమం కోసం అయితే మనం అనుకున్నామో దాంట్లోనే మొత్తం అంతా లీనమై ఉంచాలి, లగ్నమై ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మిగిలిన కార్యక్రమాలు తగ్గించుకుంటాం. మిగిలిన పనులన్నీ తగ్గించుకున్నప్పుడు వీటన్నిటి మీద మనం దృష్టి పెట్టడానికి మనకు సమయం ఉంది. మనం ఏం చేస్తాం, చాలా మంది సేవింగ్స్ గురించి మాట్లాడతారు, నెలకి ఇంత సేవ్ చేయాలి అని. ఖర్చులన్నీ వచ్చిన ఆదాయంలో నుంచి, జీతంలో నుంచి ఖర్చులన్నీ పోగా మిగిలింది మేము పొదుపు చేసుకుంటాము అని చెప్పి చెప్పుకుంటాం కదా. కానీ ఉండాల్సిన లక్ష్యం ఏంటి? నాకు వచ్చిన జీతంలో, ఆదాయంలో, సంపాదనలో 10% నేను పొదుపు చేసుకుంటాను అని. ఆ 10% పొదుపు చేసిన తర్వాత మిగిలిందని నువ్వు ఖర్చు పెట్టుకో. ఇవన్నీ నీ ఖర్చులన్నీ పోగా మిగిలితే పొదుపు చేస్తానంటే మిగిలే ప్రశ్న ఎక్కడ ఉంది అసలు? మిగలదు కదా. ఎందుకంటే మన ఖర్చులు ఎక్కువ ముందు కనపడతాయి. అది అవసరం, ప్రతిదీ అవసరం. డబ్బులు కాదు మనకి కొంచెం ఎక్కువ కనపడితే చేతిలో ప్రతిదీ అవసరంగానే ఉంటుంది. అలా కాకుండా నువ్వు దీనికి ఇంత కేటాయించావు కాబట్టి ఇది మిగిలిన వాటిలోనే బతకాలి నువ్వు అంటే, ఇక్కడ కూడా మనము రోజు చేసే కార్యక్రమాలు అయిన తర్వాత నేను దైవ చింతన గురించి మాట్లాడతాను అంటే నీకు 24 గంటలు కాదు కదా, 72 గంటలు ఇచ్చినా కూడా సరిపోదు. ఎన్ని గంటలు ఇచ్చినా కూడా మనకి అది సరిపోదు. అలా కాదు, నాకున్న 24 గంటలు ముందు 3 గంటల సేపు, నేను 2 గంటల సేపు నేను దైవ కార్యం గురించి నేను ఖర్చు పెడతాను. ముందు 2 గంటలు దాన్ని ఖర్చు పెట్టి తర్వాత మిగిలిన చేసుకో. అది ఆ విధంగా నీకు మిగిలిన పనుల మీద శ్రద్ధ తగ్గించుకుని ఈ కార్యం మీదనే నీకు మనసును కనుక నువ్వు మరల్చుకున్నట్టయితే నీకు ఎప్పుడు ఏం చేయాలంటే ఏం చేయాలి? మన మనసును దాని మీద తీసుకోవాలి అంటే ఏం చేయాలి? ఈ అన్ని బంధాలు, కోపాలు, తాపాలు, రాగద్వేషాలు ఇవన్నీ వదిలేయాలి. మనం మన పనులు తర్వాత జనరేషన్కి, తరాలకి అప్పచెప్పి నువ్వు బయటకు వచ్చి డెలిగేషన్ నీ పని ఇంకొకరికి అప్పచెప్పు. అమ్మాయి నువ్వు చూసుకొని నేను చూశాను బయటకు మనం మాట్లాడుకున్నాం. ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు ఆ పనులన్నీ తగ్గించుకుని ఆ మిగిలిన సమయాన్ని మిగుల్చుకున్న సమయాన్ని నువ్వు దీని మీద ఎప్పుడైతే నువ్వు కేంద్రీకరిస్తావో అప్పుడు నీకు ఏకాగ్రత, ఇవన్నీ జ్ఞానము ఇవన్నీ వస్తాయి. దీనికి ఆ విధంగా మనం ఒకే వస్తువు నందు మన యొక్క దృష్టిని కేంద్రీకరించాలి. మనకున్న శక్తిని, ఇప్పుడు నాకున్న శక్తి ప్రకారం నేను ఒక 20 కిలోలు ఎత్తగలిగాను అనుకోండి, ఇంకొకళ్ళు 5 కిలోలు, 10 కిలోలు, 25 కిలోలు, 30 కిలోలు ఎత్తగలిగే శక్తి. అదే ఈ 25 కిలోలు, 30 కిలోలని ఒక 4-5 భాగాలుగా చేసి ఎత్తమంటే ఎత్తగలుగుతారా? చేసే అవకాశం ఉంటే చేస్తారు, చేయలేనివి కొన్ని ఉంటే అట్లా చేయలేదు సార్. ఎన్ని రకాలుగా అవకాశం ఉన్నా 4 ఒకటే గనక ఒక బాక్స్ కనుక ఉంటే 20 కిలోల బాక్స్ మనం ఎత్తుతాం. అదే 5 కిలోలు 5 కిలోలు 5 కిలోలు పెట్టాం అనుకోండి, 5 కిలోలు 5 కిలోలు ఒకదాని మీద ఒకటి పెంచుకున్నా కూడా ఎంత ఎత్తే అవును, కష్టం. మనం అందుకని మన కన్నా దీక్ష, ఏకాగ్రత ఏదైతే ఉందో మనం 4 పనుల మీద పెడితే మనకున్న 100 రూపాయలని ఒకళ్ళకి ఇస్తే 100 రూపాయలు ఇస్తాం, నలుగురికి ఇస్తే 25 రూపాయలు ఇస్తాం. అండ్ అన్డివైడెడ్ ఇంట్రెస్ట్, ఎటువంటి డివిజన్ లేకుండా, ఎటువంటి భాగాలు చేయకుండా నీకున్న పూర్తి శక్తిని, ఏకాగ్రత అక్కడ పెట్టి అప్పుడు నువ్వు
ఇవన్నీ ఈ శక్తి దానివల్ల నీకేమవుద్ది, ఆ శక్తి ఏదైతే ఉందో నీకున్న శక్తిని నువ్వు విడగొట్టుకోకుండా ఒకే భాగంగా ఒకే పద్ధతి ఒకే ముక్కగా ఉంచుకున్నప్పుడు నీకు అవతల విషయం మీద నువ్వు చూపించగలిగేటువంటి ఏకాగ్రత చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు నువ్వు నీకు ఎక్కువ శక్తి వచ్చింది కాబట్టి నువ్వు ఎక్కువగా దాని మీద ఈ దృశ్య విషయాలు, శ్రవణ విషయాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద నుంచి నువ్వు ఈ పరమార్థాన్ని పొందటానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాని మీద నువ్వు ఈ శక్తి మొత్తాన్ని కేంద్రీకరించగలుగుతావు. ఇప్పుడు అందుకనే మనకు పూజ చేసేటప్పుడు కూడా ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకో, ఒక పటం పెట్టుకో, 26 పటాలు పెట్టుకుని నువ్వు అన్ని రాముని పెడతావు, కృష్ణుని పెడతావు, మరి ఈ అన్ని కృష్ణ అవతారాలు దశావతారాలు పెడతావు కదా, అన్నిటికీ ఆయనే కదా. ఎవరైనా వేరే టెంపుల్స్ కి వెళ్ళి అక్కడిక్కడ వెళ్ళి తీర్థయాత్రలకు వెళ్ళి తెచ్చిస్తే పటాలన్నీ పడేయలేక అన్ని పెట్టుకొని నింపేయడం పెరుమాళ్ళు అవుతుంది సార్. పెరుమాళ్ళు ఒక్కళ్ళే కాబట్టి పెరుమాళ్ళ ఫోటో ఒకటి పెట్టుకుంటే సరిపోయింది కదా. భవాని గారు ఇది చెప్పారు. అవునండి అంటున్నానండి. అది పటాలన్నీ పెట్టుకుంటాము, అది ఎవరిది నువ్వు పెట్టుకుంటాం, స్వామి ఒక్కళ్ళే. అది నువ్వు ఎక్కడా కూడా ఏ స్వామి మీద నువ్వు కేంద్రీకరించలేదు. అవునండి. నీ మనసు ఒక చోట ఎక్కడ ఉండదు. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. అందుకని మనం ఒక్క దాని మీదనే మన శక్తి మొత్తాన్ని ఒక విషయం మీదనే కేంద్రీకరిస్తే దాని మీద వచ్చే ఫలితం ఎక్కువగా ఉంటుంది, త్వరగా వస్తుంది. లేకపోతే మిగిలింది సంయతేంద్రియ అంటే ఇంద్రియాలు, యతేంద్రియులు అంటే మనం వింటాం కదా, యతేంద్రియులు అంటే ఇంద్రియాలని జయించడం. అది కూడా మళ్ళీ ఇక్కడ అనేటువంటి ఒక అక్షరాన్ని ముందు చేర్చారు. అంటే పూర్తిగా ఎటువంటి ఇది లేకుండా ఈ మనస్సుని బయట ప్రపంచం వైపు పరిగెట్టనీయకుండా, ఆ సాంగత్యంలో పోకుండా ఎప్పుడైతే నువ్వు చేస్తావో, నీ హృదయం ఎప్పుడైతే ఆ లోపలికి వెళ్ళి నీ మనస్సు లోపలికి వెళ్ళి నువ్వు చూడగలుగుతావో అప్పుడు అది ఆత్మని ఒకేసారి తెలుసుకోలేము. దానికి ఏం చేయాలి, ఏకాగ్రతగా రాదు. అందుకని మనం ఈ ఇంద్రియాలు మనకి శత్రువు. మనం అది లాక్కెళ్తుంటాయి వాటికి మనకు ప్రమేయం లేకుండా అట్లా లాక్కెళ్ళండి. దాన్ని నీ చేతుల్లో ఉంచుకోవాలి. గుర్రం ఎక్కినప్పుడు నువ్వు కళ్ళెం ఎట్లయితే నీ చేతుల్లో పెట్టుకుని గుర్రాన్ని పరిగెట్టిస్తావు, ఈ ఇంద్రియాలు కూడా నీకు అట్లా ఉండాలి. నువ్వు చెబితే అవి వినాలి కానీ అవి చెప్తే నువ్వు వినవు. అట్లా ఇంద్రియాలను నిగ్రహంగా ఉంచుకున్న వాళ్ళు ఇది ఎట్లా అంటే పూర్తిగా దేన్ని కూడా దానికి వెళ్లకుండా ఆత్మని పొందాలి అంటే, ఆత్మజ్ఞానం పొందాలి అంటే మనకి ఈ ఇంద్రియాలని నిరోధించాలి. కాబట్టి మనం ఒక శత్రువుని ఎట్లయితే మనం శత్రువును రూపుమాపడానికి వదిలేయటానికి మనం ఎట్లయితే ప్రయత్నం చేస్తామో అదే విధంగా మనం ఒక దోమ వస్తేనే ఆ దోమ చంపడానికి అట్లానే తిరుగుతాం. అట్లాంటిది ఈ ఇంద్రియాలన్నిటిని మన కంట్రోల్ తీసుకోవాలంటే మనం ఎంత ప్రయత్నం చేయాలి. అప్పుడు చేసినప్పుడు నీకు జ్ఞాన ప్రాప్తికి ఈ ఇంద్రియాల నిగ్రహం అనేది చాలా ఆవశ్యకం. 3 రకాలు ఇప్పుడు మనకేంటి, ఒకటి శ్రద్ధ అనేది ఉండాలి, 2 నిష్ఠ అనేది ఉండాలి, 3వది ఇంద్రియాలు నిగ్రహించుకో. ఈ 3 ఉన్న వాళ్ళకి జ్ఞాన ప్రాప్తి అనేది తొందరగా జరుగుతుంది అన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుంది, జ్ఞానం వచ్చింది, బాగానే ఉంది, ఇంత కష్టపడ్డాం, సరే. దీనివల్ల ఏంటి మనకు ఒరిగేది, ముందు నీకు మనశ్శాంతి అనేది వస్తుంది. నువ్వు ఇవన్నీ ఎప్పుడైతే వదిలేసుకున్నావో ఎక్కువ తక్కువలు ఏదున్నా కూడా నీ మనస్సు అనేది నీకు దాని వలన ఏమి చెల్లించదు. ₹1,00,000 వచ్చినా లాటరీలో అట్లాగే ఉంటావు, ₹1,00,000 పోయినా లాటరీలో అట్లాగే ఉంటావు. నీకు ఏ తేడా రాదు. ఒక ఆయనకి లాటరీలో ₹1,00,000 వచ్చి అందరూ కంగ్రాచులేట్ చేసేసారు ఆ రోజుల్లో. అంతేగాని ఈయనకి ఎన్ని రూపాయల టికెట్ల మీద పోగొట్టుకుంటే ఈ 1,00,000 వచ్చినాయి అడిగి మొట్టమొదటి టికెట్కే రాదు కదా.
ఎన్నో టికెట్లు ఎన్నో సంవత్సరాల నుంచి కొంటూ వెళ్తే ఈ ₹1,00,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాడు ఆ టికెట్ల మీద. కానీ మనకి బయటకు వచ్చింది కనిపిస్తుంది. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ లాగా సార్, ఉమ్, ఇన్సూరెన్స్ లాగా, ఉమ్, ఇన్సూరెన్స్ లాగా. ప్రతి సంవత్సరం కట్టుకుంటూ వెళ్తాం, ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా కానీ. అది ఎప్పుడో ఒకసారి క్లెయిమ్ చేస్తాం, లాస్ట్లోకి అవసరం వచ్చినప్పుడు ఇన్నాళ్ళు నిలబెట్టుకున్నంత వస్తాం. సరే, అది ఆ విధంగా అనమాట. ఎప్పుడు మనకి ఏంటి వస్తుందంటే శాంతి, మనశ్శాంతి అనేది వస్తుంది. ఆ శాంతి అనేది ఇవన్నిటి మీద ఉన్నప్పుడు అది ఇంకా పరమాత్మ దగ్గరికి ఆ దైవత్వాన్ని తీసుకుంటుంది. అందుకని పరమశాంతి అనేది మనకు వస్తుంది అనమాట. ఇది ఈ ఎట్లయితే మనకి పొద్దున్నే సూర్యుడు వచ్చేటప్పటికి ఈ చీకటి అంతా వెళ్ళిపోతుందో, అదే విధంగా మనం ఈ జ్ఞానం వచ్చినప్పుడు ఈ సంసార దుఃఖ సుఖాలు వీటన్నిటి నుంచి వదిలించుకుని మనము ఆ పరమశాంతిని పొందుతాం అన్నమాట. మీకు అది కావాలి అంటే, పరమశాంతి అనేది కావాలి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందండి. ఆత్మజ్ఞానం పొందాలి అంటే మీరు ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, శ్రద్ధతో ఉండాలి, నిష్ఠతో ఉండాలి. ఇవన్నీ చేస్తే కానీ అది రాదు. కాబట్టి దేనికోసం ఏంటి అనేది పరిగెట్టకుండా దీని వెనకాల దాని వెనకాల అని చెప్పని నువ్వు జ్ఞానం కోసమే ప్రయత్నం చేసి పరమశాంతిని పొందు. దానికి ఈ మార్గము అనేది స్వామి మనకి ఒక రాజబాటలాగా, మనకి ఒక పెద్ద హైవే లాగా మనకి స్వామి మనకి పరిచయం. దాని మీద ప్రయాణం చేస్తావా, లేకపోతే పక్కన సర్వీస్ రోడ్లోంచి వెళ్తావా, లేకపోతే ఇంకా అవతల పక్కకి వెళ్ళి గోతుకుల రోడ్లోంచి వెళ్తావా, నీ ఇష్టం. నీకు ఉన్న అవకాశాలు ఇవి బాబు, నువ్వు ఇవి చేసుకుంటే నువ్వు ఇలా అభివృద్ధిలోకి వస్తావు అని చెప్పు. అందుకని మనం జ్ఞానం పొందాలి అంటే 3: శ్రద్ధ ఉండాలి, నిష్ఠ ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. దీనివల్ల మనకి పరమశాంతి వస్తుంది. శాంతికి మార్గం జ్ఞాన ప్రాప్తి. ఇవన్నీ చేయకపోతే ఏమవుతుందండి? నా వల్ల కాదు ఇవన్నీ చేయటం, నేను చేయను, ఏది వస్తే అదే వస్తుంది అనుకుంటే నీకు దుర్గతి అనేది చెడు, చివరి అనేది ఆఖరికి నీకు చెడుగా ఉంటుందో మంచిగా ఉంటుందో తెలియదు, కానీ సద్గతి అయితే రాదు. మంచిగా నీకు మోక్షం అయితే రాదు. నరకానికి వెళ్తావా లేదా అనేది తెలియదు, పక్కన పెట్టి. నువ్వు మనిషిగానే మళ్ళీ పుడతావా లేకపోతే పురుగుగా పుడతావా పక్కన పెట్టి. నీకు ఈ సద్గతి అనేది ఏదైతే మంచి గతి అంటే మంచిగా నువ్వు ఈ జన్మని గడపటం అనేది ఏదైతే ఉందో అది మాత్రం రాదు ఇవన్నీ చేయకపోతే. నువ్వు పూజలే చేయక్కర్లా, ఎక్కడా కూర్చోవక్కర్లా, నీ స్మరణ నామస్మరణ చేస్తూ ఉండు. మాకు మార్వాడు ఆయన ఉన్నాడు, హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే రామ అనుకుంటూ ఏదో సత్యం ఉన్నాడు, ఏం పని చేస్తారు, హరే రామ హరే రామ హరే రామ. నీ చెప్తే బుద్ధి తనర పట్టుకున్నాడు, ఏదో ఉన్నాడు, హరే రామ హరే రామ హరే. అది ఆ వ్యాపారంలో కూర్చుంటాడు, తిరుగుతూనే ఉంటాడు అందరిని, మళ్ళీ హరే రామ 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 హరే హరే రామ హరే రామ రామ. వస్తుందా మనకి దానివల్ల ఏమన్నా? రాదు సార్, రాదు. అందుకని నువ్వు చేసే పని మీదనే నువ్వు లక్ష్యాన్ని ఉంచు. నువ్వు అంటే తిట్టడం అత్తే ఆ కార్యక్రమం పూర్తి చేసేయి. అది వాళ్ళకి ఏంటంటే నేను హరే రామ హరే రామ హరే రామ అనుకుంటూ కూర్చున్నాను, అది వ్యాపారంలో భాగం, అది వెళ్ళిపోయింది అయిపోయింది. అది అందుకని మనకి శ్రద్ధ ఉండాలి, నిష్ఠ ఉండాలి. ఈ మిగిలిన వాటి మీద మన మనసు పోకూడదు. మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం ఇప్పుడు వచ్చేస్తాను. దీని గురించి ఎవరన్నా చెప్తారండి? భవానీ గారు.
అన్నకన్నమ్మ ఆంటీ, మనోదర గారు, లలిత, సుజాత గారు. ఏంటి సైలెన్స్? బాగా చెప్పారు సార్. ఇంకా అంతే. అంటే మనకేదో ఒకటి స్ట్రైక్ అయి ఉంటది కదా, దాని గురించి షేర్. నాకైతే అనుభవం చెప్తున్నానండి. అది మా అబ్బాయి అన్నప్రాసన్నకి పిలిచాడు. పిలిస్తే నాకు మోకాళ్ళ నొప్పులు బాబా, నేను అంత దూరం ప్రయాణం చేయలేను అని వెళ్ళను అనుకున్నాను. తర్వాత సర్లే అని మా ఈయన్ని కూడా తీసుకెళ్ళాను. రానన్నారు. అన్న పర్వాలేదులే ఇంక వెళ్ళొద్దామని హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి మళ్ళీ అక్కడికి స్లీపర్కి ఆంధ్ర వెళ్ళాం. వెళ్ళాక సరే అని వెళ్ళాము. వెళ్ళి 2 రోజులు మా చుట్టాల ఇంటికి, అక్కగారింటికి గట్రా అన్ని తిరిగేటప్పటికి మా 16వ తారీఖునండి అన్నప్రసన్న. మా అబ్బాయి ఫోన్ చేశాడు, తనకి డేట్ వచ్చింది, మీరే కూర్చుని చేయించాలి చింతరపులోనండి అన్నప్రసన్న అని. అప్పుడు కారణం ఏంటంటే ఈయన కూడా రానన్నారు. దేవుడు మా వంతులో ఉండి ఇద్దరం కూడా కరెక్ట్ టైంకి వెళ్ళామండి. మోకాళ్ళ నొప్పులు అయినా సరే పర్వాలేదులే అని ఇంత ప్రయాణం చేసినా చిన్న తిరుపతిలో అంతా నడిచాము. చాలా బాగా జరిగిందండి. అంటే ఇప్పుడు ఏంటంటే కారణం దేవుడు అలా తీసుకెళ్ళబట్టి గుణం అలా వచ్చింది. మేము వెళ్ళాలనుకున్న వాళ్ళు అందరూ ప్రయాణం చేసి ఇద్దరం కూడా వెళ్ళాము. వెళ్ళినందుకు మా చేతుల మీద కూడా అన్నీ జరిగినాయి. ఫస్ట్నే అవుతుంది అన్నారు, అలా కాదని ఛార్జీలు మా టికెట్లన్నీ కూడా తీసి బుక్ చేసాడండి. అలా మా శ్రద్ధతో వెళ్ళినందుకు దేవుడు ఏంటంటే సంతోషం, ఆనందం అన్ని కూడా కల్పించాడు. అదే బద్ధకం వచ్చి ఇంకా నేను వెళ్ళలే, కాళ్ళ నొప్పులు అంటే ఆ కాళ్ళ నొప్పులని ఇంట్లో కూర్చుంటే ఆ కాళ్ళ నొప్పులతోటే ఉంటాం. వెళ్ళాను కాబట్టి ఆ తిరుపతి చూసాను, మనవాడికి అన్నప్రసన్నం చేసాము. ఈ అందరికి కూడా సంతోషంగా ఉంది. దర్శనం చేసుకున్నాను. ఇన్ని రకాలు కలిసి వచ్చినాయి. అది శ్రద్ధ. కాళ్ళ నొప్పి మరి అవనండి, కాళ్ళ నొప్పులని ఇంట్లో కూర్చుంటే ఏమీ లేదు, కాళ్ళ నొప్పులు ఉంటే ఉన్నాయి అని బయలుదేరిన వల్ల అన్నీ చేయగలిగేవండి. అది ఆత్మ సంతృప్తి, శాంతి అన్ని కూడా వచ్చినాయండి. ఏదైనా చొరవ చేసి అలా వెళ్తే ఏ పనైనా ఏ కార్యమైనా జయం జరుగుతుందని దేవుడి నిదర్శనం తెలుసుకున్నామండి. థ్యాంక్ యూ అండి. శ్రద్ధ పెడితేనే ఏ పనైనా మనం చేయగలదు. నమ్మకంతో వెళ్ళిన వల్ల అన్ని కూడా బాగా జరిగినాయండి. థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా దీని గురించి చెప్తారా? క్లోజింగ్ ప్రేయర్ చేసేద్దామా? మళ్ళీ మర్చిపోతాం. క్లోజింగ్ ప్రేయర్ ఎవరు చెప్తారు? మనోదర్ గారు, ధనలక్ష్మి గారు, భవానీ గారు, ధనలక్ష్మి గారు, భవానీ గారు, ఎవరైనా చెప్పచ్చు. చెప్తానండి. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ భవానీ గారు, థ్యాంక్ యూ ధనలక్ష్మి గారు, మనోదర్ గారు. ఈ క్లాస్ లోకి వచ్చాక అన్ని అద్భుతాలే, సంతోషాలే అనిపిస్తున్నాయండి. ప్రొద్దుటే ఈ జూమ్ క్లాస్ వల్ల ఇదివరకంటే సంతోషాలు చిన్న చిన్న వాటిల్లో కూడా ఎదుర్కోవాలా అన్నట్టు వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే సంతోషాలు, ఆనందాలు కూడా మన కళ్ళ ముందరే కనపడి సంతోషంగా అవుతున్నాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గంగాభవాని గారు చెప్పారు. థ్యాంక్స్ సార్ అన్నానండి. థ్యాంక్ యూ. రికార్డింగ్ ఆపేస్తున్నా. ఓకే సార్.